అందరికీ నమస్కారం. నా పేరు సాయి యశిన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నేర్చుకున్నా. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించిన కథల పోటీల కోసం నేను కొన్ని కథలు నేర్చుకున్నాను. ఆ కథలలో మీకు ఇప్పుడు ఒక కథ వినిపించబోతున్నాను. ఆ కథ పేరు భారత కథ. ఒకప్పుడు శంతన మహారాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. మంచి పరిపాలకుడని పేరు పొందాడు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలు పొందారు. ఆయన తరువాత ఆయన కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు రాజ్యమేలారు. వీరిలో విచిత్రవీర్యుడికి 2 కుమారులు, ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, అందుకని చిన్నవాడైన పాండురాజుకు పట్టాభిషేకం చేశారు. పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. పాండురాజు రాజ్య పాలన చేస్తున్నప్పుడు ఒకనాడు అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ అదే సమయంలో ఒక ఋషి ఆయన భార్య స్వేచ్ఛగా జింక రూపంలో విహరిస్తున్నారు. అవి మామూలు జింకలే అనుకొని పాండురాజు మగ జింకను బాణం వేసి కొట్టాడు. అది ప్రాణాలు విడుస్తూ, దుర్మార్గుడా, నేను నా భార్యతో ఆనందంగా ఉన్నప్పుడు నన్ను బాణం వేసి కొట్టావు కనుక నీవు కూడా నీ భార్యను కలిసిన తక్షణం చనిపోతావు అని శపించాడు. దానితో పాండురాజు కుంగిపోయి భార్యలిద్దరినీ వెంటబెట్టుకొని అడవులకు వెళ్ళాడు. పుత్ర సంతానం లేకుండా చనిపోకూడదని మంత్రమహిమ వల్ల పుత్రుల్ని కనవలసిందిగా భార్యల్ని కోరాడు. ఆ కోరిక ప్రకారం కుంతి, మాద్రి దేవతలను వేడుకొని పాండవుల్ని కన్నారు. తర్వాత పాండురాజు ఆ అడవుల్లోనే చనిపోయాడు. అందుకని పాండవుల్ని చిన్నప్పుడు అడవుల్లో ఋషులే పెంచారు. తర్వాత కొంచెం పెద్దయ్యాక వాళ్ళ తాతగారైన భీష్మాచార్యుల వారికి అప్పగించారు. అక్కడ వాళ్ళు వేదాంగాలు నేర్చుకున్నారు. అస్త్ర విద్య, శస్త్ర విద్య నేర్చుకున్నారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. కౌరవులు 100. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. అతను తన చిన్న తండ్రి పిల్లలైన పాండవుల్ని నానా బాధలు పెట్టాడు. ఇది చూసి భీష్మాచార్యుల వారికి కష్టం కలిగి కౌరవుల్ని, పాండవుల్ని పిలిపించి 2 మందలించి 2కి సంధి కుదిర్చారు. అంటే ఇక మీదట మళ్ళీ చీటికి మాటికి కొట్టుకోకుండా ఒక ఒప్పందం కుదిర్చారు. ఆ ఒప్పందం ప్రకారం కౌరవులు హస్తినాపురంలోనూ, పాండవులు ఇంద్రప్రస్థంలోనూ ఎవరికి వారు వేరుగా రాజ్యాలు ఏలుకుంటూ వచ్చారు. ఎంతైనా దుర్మార్గుల ఆశకు అంతముంటుందా? ఏదో ఒక విషతో పాండవుల్ని తమ రాజ్యానికి పిలిపించి అంతం చేయాలనుకున్నాడు దుర్యోధనుడు. ఆ రోజుల్లో రాజులు జూదమాడేవారు. అత్యంత శోభాయమానంగా జూదగృహాన్ని నిర్మించాం, మీరు మా దేశం వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి సరదాగా అలా పాచికలాడి వెళ్దురు గాని రండి అని దుర్యోధనుడు పాండవులకి కబురు చేశాడు. రాననటం రాచరికానికి తలవంపులు. అందుకని ధర్మరాజు వెంటనే బయలుదేరి వెళ్ళాడు. కౌరవులు, పాండవులు జూదంలోకి దిగారు. ఆ జూదంలో కౌరవుల పక్షాన శకుని పాచికలాడారు. శకుని పాచికలాడడంలో దిట్ట. నక్క జిత్తులతో ధర్మరాజును ఓడించాడు. ఫలితంగా పాండవులు రాజ్యాన్ని, సకల భోగ భాగ్యాన్ని విడిచిపెట్టి 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అరణ్యవాసం చేసి వచ్చిన తర్వాత కూడా వారి రాజ్యానికి వారికి తిరిగి ఇచ్చేందుకు దుర్యోధనుడు ఒప్పుకోలేదు. ఆ కారణాన కౌరవులకి, పాండవులకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాండవులు కౌరవుల్ని చంపి రాజ్యం చేజిక్కించుకున్నారు. క్షుప్తంగా ఇది అన్నదమ్ముల కథ. ఇవాటి వీడియోలో తప్పులేమైనా ఉంటే ఈ చిన్ని మనిషిని మీ పెద్ద మనసుతో మన్నించి నన్ను ఆశీర్వదించండి. ధన్యవాదాలు.